శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో మిథున రాశి వాళ్ళకి గ్రహ సంచారం అంతా అనుకూలంగానే ఉంది. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. అంటే జాబ్ పరంగా సక్సెస్ ఉంటుంది, బిజినెస్ పరంగా సక్సెస్ ఉంటుంది. జాబ్లో ఆటంకాలు ఏమి ఉండవు, బిజినెస్లో కూడా పోటీ కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంటుంది. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ధనం అనేటటువంటిది సరైన సమయానికి చేతికి అందటం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అత్యవసరంగా ధనం కావాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ధనం సరైన సమయానికి చేతికి అందుతూ ఉంటుంది. దానివల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. ఏ కార్యక్రమమైనా సరే అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు, సమాజంలో పేరు పొందిన వ్యక్తులు, గుర్తింపు పొందిన వ్యక్తులను కలుసుకుంటారు. ఆ పరిచయాలు మీకు చక్కటి పురోభివృద్ధిని కలిగింపజేస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. దైవ దర్శనం చేస్తారు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే దేవాలయాల్లో భగవంతుడికి సేవలు చేయటము, భగవంతుడికి సంబంధించిన భజనల్లో పాల్గొనటం, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకొని గుర్తింపును పొందుతారు. సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. సోదరులతో మంచి సఖ్యత ఏర్పడటానికి సెప్టెంబర్ నెలలో అవకాశం ఎక్కువగా ఉంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గరించుకోవటం, దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం చదువుకోవటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం చాలా మంచిది. అలాగే మీరు బండి మీద ప్రయాణం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి స్టిక్కర్ కానీ దుర్గాదేవి స్టిక్కర్ కానీ బండికి అతికించుకొని ప్రయాణం చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశేషమైనటువంటి ప్రయాణ ప్రయోజనాలను పొందవచ్చు. భూ సంబంధమైన వ్యవహారాలు మాత్రం ఈ నెలలో అంతగా అనుకూలించవు. కాబట్టి ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా వాటిని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోండి. ల్యాండ్ కొనాలన్నా, హౌస్ కొనాలన్నా, ల్యాండ్ సేల్ చేయాలన్నా, హౌస్ సేల్ చేయాలన్నా ఈ నెలలో మాత్రం బలం తక్కువగా ఉంది. కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు మాత్రం పోస్ట్పోన్ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 4, 5, 11, 12, 14, 19, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. మీకు కలిసి రాని తేదీలు 1, 7, 8, 9, 16, 21, 26, 27, 28 ప్రతికూల తేదీల్లో ఏ పనులు చేయొద్దు. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడాలంటే ఈ నెలలో వచ్చే శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోండి. ఆంజనేయ స్వామికి శనివారాలు ఆకుపూజ చేయించుకోండి. ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే సెప్టెంబర్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మాస ఫలితాలను బట్టి ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.